హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కాస్త కన్ఫ్యూజన్గానే ఉంటుంది మీకు. అయితే ఏమాత్రం మీకు కన్ఫ్యూజన్ అనిపించినా కాస్త లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ రిఫర్ చేస్తే మళ్ళీ మీరు దారిలోకి వచ్చేస్తారు. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే రేవంత్ వశీకరణ శక్తితోనే ఇంతదాకా చదరంగం పోటీలన్నీ గెలిచాడని అతనిపై ఆరోపణ మోపుతారు. ప్రభాకర్ కూడా అతని జేబులో నిమ్మకాయ ఉందని చెప్పి దానివల్ల నాకు తలనొస్తుంది అని అది ఇదని చెప్పేసి రేవంత్ని ఇరిగించేస్తాడు. సో అప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల ఇచ్చిన సలహాతో తన నిజాయితీని నిరూపించుకోవడానికి రేవంత్ బ్లైండ్ ఫోల్డ్ని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. పూర్తిగా ఎపిసోడ్ చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఖచ్చితంగా మీ కామెంట్స్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఒక ఎపిసోడ్లో పెట్టకున్నా ఇంకో ఎపిసోడ్లో అయినా ఖచ్చితంగా నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరి పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరు కామెంట్స్ పెడతారో చూద్దాం. తులసి దళం ఎపిసోడ్కి పెట్టారు, చాలా బాగా చెప్తున్నారు అని. అండ్ అంతకుముందు భైరవుడి కథ ఈ స్టోరీని మెన్షన్ చేస్తూ కామెంట్ పెట్టారు. అయితే భైరవుడి కథ అండ్ లాస్ట్ తులసీదళం ఎపిసోడ్ ఈ రెండింటికి కూడా నాగులేశ్వరి గారు కామెంట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగులేశ్వరి గారు, అండ్ కామెంట్ పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు చెప్పినట్టుగానే ఇక నుంచి తప్పకుండా ప్రతి ఎపిసోడ్కి నంబరింగ్ అనేది మెయింటైన్ చేస్తాను. కొద్దిసార్లు అలా మిస్ అయి ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ మీకు మెసేజ్ కూడా పెట్టాను కదా, భైరవుడి కథ కొన్ని కారణాల వలన ఆపేయడం జరిగింది. ఇక ఈ రెండు స్టోరీస్ అయితే అది చాలా బాగుంటుందండి స్టోరీ, కానీ కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది. త్వరలోనే మళ్ళీ ఆ స్టోరీని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను. ఇక తులసీదళం నిజంగానే చాలా హారర్గా ఉంటుంది. ఇక వెన్నెల్లో ఆడపిల్ల అనే ఈ స్టోరీ మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఎలా ఉంటుందో అలాంటి ఒక మంచి నవల. సో ఈ నవల కూడా పూర్తిగా వినండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ మీ కామెంట్స్ కూడా తప్పకుండా నాకు పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇక వెన్నెల్లో ఆడపిల్ల ఈనాటి ఎపిసోడ్లోకి వెంటనే వెళ్ళిపోదాం. మరుసటి రోజు 9:30కే అక్కడ జనం చేరుకోసాగారు. పేపర్లో రాసింది నిజమే అయింది. చదరంగం ఆట తెలియని వాళ్ళు కూడా ఈ బ్లైండ్ ఫోల్డ్ చూడటానికి వచ్చారు. చాలామంది రేవంత్కి మతిపోయిందనే అనుకున్నారు. కళ్ళు మూసుకుని ఒక చదరంగపు బోర్డుని జ్ఞాపకం పెట్టుకోవడమే కష్టం, అలాంటిది 7 బోర్డుల్లో ఆటని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు? సరిగ్గా 10:10కి రేవంత్ కారు కార్యాలయం ముందు ఆగింది. జనం గుంపులు గుంపులుగా అతడి వైపు చూడసాగారు. అతడెవరితోనూ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకొని హాల్లోకొచ్చేశాడు. పాలెన్స్కీతో మాత్రం కరచాలనం చేశాడు. పాలెన్స్కీకి తెలుసు అతడి ఏకాగ్రతని భంగం చేయకూడదని, అందువల్లే అతడిని పలకరించలేదు. తాను చేయబోతుంది సామాన్యమైన సాహసం కాదని రేవంత్కి తెలుసు. తన పరువు, ప్రతిష్ట, చదరంగంలో తనకున్న విశిష్ట స్థానం అన్నీ ఈ రోజు ఈ ఆట మీద ఆధారపడి ఉంటాయని కూడా తెలుసు. అతణ్ణి మిత్రులు కొందరు హెచ్చరించారు. ప్రభాకర్ ఆరోపణల వల్ల మెటీరియల్గా జరిగేది ఏదీ లేదని, ప్రభాకర్ ఓడిపోయినట్లేనని. కానీ రేవంత్ తన నిర్ణయం మార్చుకోలేదు. చదరంగం రూల్స్ ప్రకారం తను గెలిచినట్టే కాని ప్రజల్లో అప్పటికే నాటుకుపోయిన భావాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి. అదే నిజమైన గెలుపు. అందుకే అతడు రిస్క్ తీసుకోదలిచాడు. పొద్దున్నే 5ంటికి లేచాడు. దాదాపు గంటసేపు గదిలో ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అది మెడిటేషన్ కాదు, కళాకారులు, క్రీడాకారులు తమ వృత్తిలో లీనమై చేసే యజ్ఞం. ఋషులు, బైరాగులు చెప్పే మెడిటేషన్ కంటే గొప్పది. అతడు ప్రార్థిస్తున్నది భగవంతుని కూడా కాదు, తనలోని శక్తిని. దాన్నే భగవంతుడంటే అతడికి అభ్యంతరం లేదు. సముద్రపు కెరటాల వలె పారే ఆలోచనల్లా హోరు మొదటి 10 నిమిషాల్లో తగ్గింది. మనసు ప్రశాంతమైంది. తరువాత అది దర్పణమైంది. ఏళ్ల తరబడి చేసిన సాధన దానికి సాయపడింది. సరిగ్గా గంట గడిచేసరికి అతడి మనోఫలకం మీద 8 అడ్డగుళ్ళు, 8 నిలువుగళ్లతో ఒక చదరంగపు బోర్డు ముద్రించబడింది. ఆ ఏకాగ్రత చెడకుండా అతడు అలాగే బయలుదేరొచ్చేశాడు. హాలు మధ్యలో 7 బల్లలున్నాయి. ఒకవైపు 3, మరొక వైపు మధ్యలో ఇంకొకటి. 7 బల్లల మీద 7 చదరంగపు బోర్డులున్నాయి. మధ్య కుర్చీలో ప్రభాకర్ కూర్చున్నాడు. మిగతా 6 జూనియర్స్ అయినా చదరంగంలో ప్రావీణ్యులు.
ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చున్నారు. పోలెన్స్కీ టాస్ వేశాడు 7 సార్లు. రేవంత్ 4 సార్లు సరిగ్గా చెప్పగలిగాడు. మొదటి ఇద్దరితో నల్ల పావులు, తరువాత ఆటగాడితో తెలుపు, ప్రభాకర్తో నలుపు, తరువాత ముగ్గురితో తెలుపు. అలా ప్రారంభం చేయాలి ఆట. తరువాత అతడి కళ్ళకి గంతలు కట్టబడ్డాయి. ప్రేక్షకుల్లోని 2-3 వాటిని పరీక్షించారు. బ్లైండ్ ఫోల్డ్ ప్రారంభమైంది. హాలు జనంతో కిక్కిరిసుంది. అందరూ ఉత్సుకతతో చూడసాగారు. ఎడమవైపు మొట్టమొదట కూర్చున్న ఆటగాడు తన పావుని ముందుకు జరిపాడు. బోర్డ్ నెంబర్ 1 SKB3 అని బిగ్గరగా అన్నాడు పోలెన్స్కీ. రేవంత్ మెదడులో సంక్షిప్తమైన చదరంగం బోర్డు 7గా విడిపోయింది. ఇప్పుడు వాటిమీద పావులు నిండుగా ఉన్నాయి. పోలెన్స్కీ ఆ మాట అనగానే బోర్డ్ నెంబర్ 1లో తెల్ల పావు ముందు కదిలింది. అతడు PK4 అన్నాడు నెమ్మదిగా. అది తన ఆటగా. పోలెన్స్కీ అతడు చెప్పిన ప్రకారం అతడి తరపున పావుని కదిపి రెండో బల్ల దగ్గరికి వెళ్లాడు. అతడితో పాటు రేవంత్ కూడా నడిచాడు. అలా 7గురితో 7 ఎత్తులు వేసి మళ్లీ మొదటి ఆటగాడి దగ్గరికి వచ్చేసరికి అతడు నైట్ని కదిపాడు. అష్టావధానంలోలా మొదటి అతడు ఏం ఆడాడో జ్ఞాపకం ఉంచుకొని ఎత్తు వేయాలి. వచ్చి తన సీట్లో కూర్చుని రేవంత్ రెండో ఎత్తు చెప్పాడు. ఇలా ఆట కొనసాగింది. దాదాపు 2.5 గంటలు గడిచేసరికి ఇద్దరు రిజైన్ చేశారు. 42వ ఎత్తులో మరొకడు రిజైన్ చేశాడు. రేవంత్ కుర్చీలో కూర్చునున్నాడు. అతడి స్మృతి పదంలో 4 చదరంగ బోర్డులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ గదిలో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. అతడు ఋషిలా ఉన్నాడు. పోలెన్స్కీ మాటలు మాత్రం అతడి మెదడుని చేరుతున్నాయి. వెంటనే వాడికి జవాబిస్తున్నాడు. కళ్ళు తెరిచి ఆడేవారి కంటే అరగంట ఎక్కువ టైం గెయిన్ చేశాడు. అతడిని తికమక పెడుతుంది ప్రభాకర్ ఒకడే. బ్లైండ్ ఫోల్డ్లో ఎక్కువ పావుల్ని చంపకూడదు. కళ్ళు మూసుకుని ఆడే ఆటగాడిని మరింత కన్ఫ్యూజ్ చేయటం కోసం బోర్డు మీద ఎన్ని పావులుంటే అంత మంచిది. అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు ప్రభాకర్. అతడేమీ తక్కువ ఆటగాడు కాదు. భారతదేశపు అతి తక్కువ మాస్టర్స్లో ఒకడు. మిగతా వాడితేముంది. ఇంకో అరగంటలో చెక్ చెప్పగానే తప్పుకున్నారు. తరువాత అసలు యుద్ధం ప్రారంభమైంది. ఒక పద్ధతి ప్రకారం ఆడటం లేదు ప్రభాకర్. రేవంత్ బలవంతా అతడి గుర్రాల్లోనే ఉంటుందని తెలుసు. అందుకే తన బిషప్ని 2 రూక్స్ని ఇచ్చేసి రేవంత్ తాలూకు 2 గుర్రాల్ని తినేశాడు. అయితే ఆ తరువాత మిగతా పావుల్ని అసలు వదులుకోలేదు. రేవంత్ తాలూకు మిగతా వాటిని పిక్ చేశాడు. తన నైట్స్ పోగానే రేవంత్ క్వీన్ మీద ఆధారపడ్డాడు. సరిగ్గా 4-5 ఎత్తుల్లో దాన్ని బయటకు తీసుకుని శత్రుపక్షంలో జొరబడ్డాడు. అతడు కళ్ళు మూసుకునే ప్రభాకర్ 10 ఎత్తుల తర్వాత ఏం ఆడతాడా అన్నది ఊహించగలుగుతున్నాడు. ఈ కళ ఒక్క బాబీ ఫిషర్కే ఉన్నదని ప్రతీతి. అతడు 15 ఎత్తుల ముందే ప్రత్యర్థి ఎత్తుని ఫోర్స్ చేయగలిగేవాడట. ప్రభాకర్ తన క్వీన్ని ఇచ్చి రేవంత్ క్వీన్ని తినక తప్పలేదు. ఇదయ్యేసరికి రేవంత్ తన రూక్స్ని రంగంలోకి తీసుకొచ్చి బిషప్ మీద పడ్డాడు. ప్రభాకర్ తాలూకు బిషప్, రేవంత్ తాలూకు రూక్ రెండూ పోయాయి. ఈ మధ్యలో పాన్స్ టపటపా ఎగిరిపోయాయి. ఆట ఈ స్టేజ్కొచ్చేసరికి రేవంత్ తన రాజుని స్వయంగా ముందుకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఒకే కోణంలో ఆలోచిస్తున్న ప్రభాకర్ బోర్డ్ చూసి ఉలిక్కిపడ్డాడు. బోర్డ్ సగం కన్నా పైగా ఖాళీగా ఉంది. అంటే రేవంత్ మెదడు అంత క్లియర్గానూ తయారైందన్నమాట. అది ఒకటే కాదు, ఆట ప్రారంభంలో రేవంత్ ఫేవరెట్ అయిన నైట్స్ని తినేందుకు గాను తన బిషప్ని 2 రూక్స్ని వదులుకున్నాడు. ఇప్పుడు దాదాపు టేబుల్ ఖాళీ అయిన స్థితిలో రేవంత్ రూక్ సహాయంతో రాజుని స్వయంగా తీసుకొస్తున్నాడు. తనకన్నా అతడికి 1 రూక్ ఎక్కువగా ఉంది. మరో 4-5 ఎత్తుల్లో ఆడేసరికి ప్రభాకర్కి ఒక విషయం తెలిసిపోయింది. రేవంత్ తన నైట్స్ని తినడు. ఖాళీ అయిన టేబుల్ మీద ఎందుకు కొరగావు. మరోవైపు రేవంత్ తాలూకు రూక్ స్వైర విహారం చేస్తుంది. టేబుల్ ఖాళీ అవటం గమనించకపోవటంలోనే తను పప్పులో కాలు వేశాడు. ఇప్పుడిక రేవంత్ కళ్ళకి గంతలు కట్టుకుని ఆడినా ఒకటే, 4 కళ్లతో ఆడినా ఒకటే. తను ఎలా ఆడదామనుకున్నాడో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆడించాడు తన చేత. టేబుల్ తనతోనే ఖాళీ చేయించాడు. ఇప్పుడిక ఆట కొనసాగించి లాభం లేదు. ఇంకో 4-5 ఎత్తుల్లో కింగ్కి నైట్కి ఫోర్క్ చేయటం ఖాయం. అతడు టైం చూసుకున్నాడు. ఇంకా 5 నిమిషాలుంది 4 ఎత్తులు వేయటానికి. మరికొంతసేపు ఆడి సమయం వృధా చేయటం అనవసరం. ఆడే కొద్దీ ఫూల్ అవటం తప్ప మరేమీ లేదు. లేచి నిలబడి నేను వదులుకుంటున్నాను అన్నాడు. అతడు దూరంగా ఉండటం చేత రేవంత్కి అతడన్నది అర్థం కాలేదు. మొదట వినపడింది చెవులు బద్దలయ్యేలా కరతాల ధ్వనులు. తరువాత తల దగ్గర పోలెన్స్కీ వేళ్ల స్పర్శ. అతడు స్వయంగా విప్పుతూ కంగ్రాచ్యులేషన్స్ మై బాయ్ అంటున్నాడు. అప్పుడు అర్థమైంది అతనికి
తను గెలిచానని. ఈ లోపల జనం అతన్ని చుట్టుముట్టారు. చాలాసేపటి నుంచి మూసుకుని ఉండటం చేత కళ్ళు మండుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి కూడా. అయితే ఆ నీళ్లు మంట వల్ల వచ్చినవి కాదు, ఆనందం వల్ల వచ్చినవి. ఆ హర్షాతిరేకాన్ని అనుభవిస్తే తప్ప అనుభూతికి అర్థం కాదు. ఏమనుకున్నాడో ఏమో, ప్రభాకర్ కూడా వచ్చి కరచాలనం చేశాడు. కెమెరాలు క్లిక్ మంటున్నాయి. ఒకడెవరో ఖాళీ చదరంగం టేబుల్స్ని వీడి 7 కూడా ఫోటోలు తీసుకున్నాడు. చాలా గొప్ప విజయం సాధించావు నవ్వుతూ అన్నాడు పోలెన్స్కీ. మాస్టర్ మీద గెలుపు గొప్పదే, 7 బ్లైండ్ ఫోల్డ్ మామూలే. నిజం చెప్పండి, ఇలాంటి పందెం ఆడవలసి వస్తే మీరు 30 మందితో ఒకేసారి బ్లైండ్ ఫోల్డ్ ఆడలేరు? పోలెన్స్కీ అతడి వైపు సూటిగా చూశాడు. రేవంత్ అన్నది నిజమే. వరల్డ్ ఛాంపియన్ కార్పోస్ 70 మందితో ఒకేసారి కళ్లకి గంతలు కట్టుకుని ఆడగలడని ప్రతీతి. కళ గొప్పది, అందుకే కళాకారుడికి ఎప్పుడూ సంతోషం లేదు. వెళ్లే కొద్దీ సాధించవలసింది కనపడుతూనే ఉంటుంది. తన తపనతోనే విషాదము, ఆనందమును. టీవీ కెమెరా నిశ్శబ్దంగా తిరుగుతోంది. ఆటోగ్రాఫ్ చేస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. గెలుపుకి ఓటమికి తేడా ఎంత చిన్నది. ఒక చిన్న తప్పుడు ఎత్తువేసి ఓడిపోయి ఉంటే ఈ జనం, హర్షాతిరేకంతో ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ఈ జనం హేళనతో ఎగతాళి చేసి ఉండేవారు. కనీసం ప్రయత్నాన్ని అర్థం చేసుకుని ఉండేవారు కూడా కాదు. ఆ క్షణం అతడికి చిత్రమైన అనుభూతి కలిగింది. అతడు ఎత్తైన శిఖరం మీద నిలబడి ఉన్నాడు. గెలుపుకి ఓటమికి అతీతమైన భావం మొహంలో ప్రతిబింబిస్తూ ఉండగా ఋషిలా అతడు మరింత పైకి నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. సూర్యరశ్మికి చేతులు కళ్ళకడ్డం పెట్టుకుని వేవేల మంది జనం అతడి నిష్క్రమణని చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా క్షణకాలమే. క్షణంలో అతడు మామూలు మనిషి అయ్యాడు. క్షణమాత్రపు ఆ అనుభూతిలో అహంగాని గర్వంగాని లేవు. కాని జీవితం తాలూకు గొప్ప సత్యం ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వెన్నెల్లో ఆడపిల్ల ఇచ్చిన ఈ మంచి సలహాతో బ్లైండ్ ఫోల్డ్ని గెలిచాడు మన రేవంత్. ఆ తర్వాత రేవంత్ ఆ అమ్మాయితో ఎలా సంభాషణ సాగిస్తాడు, ఫోన్లో ఏం చెప్తాడు, తన సంతోషాన్ని తన ఫోన్ ప్రేయర్స్తోని ఎలా పంచుకుంటాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరి పేరు కూడా నేను తప్పకుండా మెన్షన్ చేసి మీకు నా కృతజ్ఞతల్ని 100% తెలుపుకుంటాను. ఓకేనా? అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. Until then, take care and have a nice day.